నెక్స్ట్ సమ్ చూడండి అమ్మాయి. ఇప్పుడు నేను ఏ సమ్ చెప్పాలి? ఎయిత్ లో సెకండ్ వన్ అమ్మాయి. Yes, sir. Yes, sir. చూడమ్మా. ఎయిత్ లో సెకండ్ వన్ అమ్మా. ఇక్కడ మళ్ళీ వాడు ఇచ్చింది రాద్దాం. గివెన్ a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0. తర్వాత సెకండ్ క్వశ్చన్ లో వాడు సైన్ ఏ ప్లస్, ఇక్కడ ఏ బై 2 వస్తున్నాయి, సైన్ ఏ ప్లస్ సైన్ బి ప్లస్ సైన్ బి మైనస్ సైన్ సి ఈక్వల్ టు, ఇక్కడ చూడండి సైన్ బి ప్లస్ సైన్ సి ప్లస్ సైన్ డి అప్లై చేయండి. సైన్ సి ప్లస్ సైన్ డి అప్లై చేస్తే 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 కాస్ A minus B. ఇక్కడ కూడా మీరు డివైడ్ చేసుకుని ఉంచుకోండి. a బై 2 ప్లస్ బి బై 2 ప్లస్ సి బై 2 ఈక్వల్ టు 0 బై 2 అంటే 0 అవుతుంది. నెక్స్ట్ మైనస్ సైన్ సి అమ్మ. నెక్స్ట్ దట్ ఈక్వల్స్ 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 అంటే మైనస్ సి బై 2 అని రాసుకోవచ్చు. అవునా? కాస్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ సి అమ్మ. నెక్స్ట్ సైన్ ఆఫ్ మైనస్ థీటా ఎంత? Minus Minus sin theta. Minus sin theta. అంటే మైనస్ 2 సైన్ సి బై 2 అమ్మ. కాస్ ఏ మైనస్ బి బై 2 మైనస్ ఇది ఏమవుతుందంటే 2 సైన్ సి బై 2 కాస్ సి బై 2. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు మనం? మైనస్ 2 సైన్ సి బై 2 కామన్ తీయచ్చు. కామన్ తీస్తే కాస్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ కాస్ సి బై 2 మైనస్ 2 సైన్ సి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ కాస్ సి బై 2 అంటే ఏం రాసుకోవచ్చు మనం? మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 అని రాసుకోవచ్చు. Yes. ఆ బ్రాకెట్లు జాగ్రత్తగా చూసుకోండి. మైనస్ 2 సైన్ సి బై 2 ఇంటూ ఇదేమవుతుంది? కాస్ 2 తో డివైడ్ చేస్తే ఏ బై 2 మైనస్ బి బై 2 అవుతుంది. ప్లస్ కాస్ ఆఫ్ మైనస్ థీటా ఎంత? Cos theta, sir. మరి అలా స్పీడ్ గా చెప్పాలమ్మా లక్ష్మీప్రియ. తప్పు రాకూడదమ్మా. లక్ష్మీప్రియ చరిష్మా చెప్పింది పంపిస్తుంది. Charishma, sir. ఇదేమో ఏ బై 2 ప్లస్ బి బై 2 అవుతుందిగా. అవునా? Yes, sir. ఇప్పుడు చూడండి మైనస్ 2 సైన్ సి బై 2 ఇంటూ ఇది ఏ ఫామ్ లో ఉంది? కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి అంటే ఏమిటి ఫార్ములా? 2 కాస్ ఏ కాస్ బి. 2 కాస్ ఏ బై 2 ఇంటూ కాస్ బి బై 2. ఏమా ఇది సింప్లిఫై చేస్తే మైనస్ 4 కాస్ ఏ బై 2 కాస్ బి బై 2 సైన్ సి బై 2. అదే కదమ్మా వాడు ప్రూవ్ చేయమన్నది. Yes, sir. Yes, sir. Yes, sir. నైన్త్ లో చూడండి అమ్మా. నైన్త్ క్వశ్చన్ ఫస్ట్ సొల్యూషన్, ఫస్ట్ బిట్ సొల్యూషన్. గివెన్ వాడు ఇచ్చింది చూద్దాం. గివెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈక్వల్ టు 2 పైన ఇచ్చాడు. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈక్వల్ టు 2 పైన ఇచ్చాడు. ఇప్పుడు వాడు ఏం చేయమంటాడు చూద్దాం. ఫస్ట్ వన్ సైన్ ఏ మైనస్ సైన్ బి ప్లస్ సైన్ సి మైనస్ సైన్ డి అన్నాడు. సైన్ ఏ మైనస్ సైన్ బి ప్లస్ సైన్ సి మైనస్ సైన్ డి అన్న ఈక్వల్ టు ఏమవుతుందంటే సైన్ సి మైనస్ సైన్ డి అప్లై చేయండి. ఫార్ములా ఏంటి? సైన్ సి మైనస్ సైన్ డి. ఆగండి నేను అడుగుతాను చెప్తిరిగాను. అమ్మాయి హేమంత్ నువ్వు చెప్పు. Sir. సైన్ ఏ మైనస్ సైన్ బి ఏంటో చెప్పు. Sir, నేను ఒకసారి చూసుకుంటాను. ఏం చూసుకుంటావు? B by 2 sin A minus B by 2. 2 cos a plus b by 2 sin a minus b by 2. ఏమా నెక్స్ట్ తర్వాత ఇదేం చేద్దాం? అది కూడా దానికి అదే ఫార్ములా అప్లై చేస్తే 2 cos c plus d by 2 sin c minus d by 2 sin c minus d by 2. ఏమా నెక్స్ట్
ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇందులో కామన్ తీయడానికి అంటే ఏమీ రాదు, కాబట్టి ముందు ఏం చేద్దాం అంటే ఈ సి ప్లస్ డిని మనం ఎలా రాయొచ్చు, 2π మైనస్ ఏ ప్లస్ బి అని రాసుకోవచ్చుగా. ఎస్ సార్. చూడండి, దట్ ఈక్వల్ టు 2 cos a plus b by 2 తర్వాత sin a minus b by 2 ప్లస్ 2 cos c plus d అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ, c plus d ఈక్వల్ టు 2π మైనస్ a plus b అని రాసుకోవచ్చాము. అది రాస్తే ఇక్కడ ఇలాగైనా ఎక్కర్లేదు, మనం ఇంకోలా కూడా రాసుకోవచ్చు. a by 2 ప్లస్ b by 2 ప్లస్ c by 2 ప్లస్ d by 2 ఈక్వల్ టు π అవుతుంది. దాన్ని బట్టి c ప్లస్ d by 2 అంటే ఏం రాసుకోవచ్చు మనం, π మైనస్ a ప్లస్ b by 2 అని రాసుకోవచ్చు. అవునా? ఎస్ సార్. π మైనస్ a ప్లస్ b by 2 ఇంటూ sin c మైనస్ d by 2 దట్ ఈక్వల్ టు 2 cos a plus b by 2 sin a minus b by 2 ఇది ఏమవుతుంది, 2 cos 180 మైనస్ థీటా అంటే ఏమవుతుంది, మైనస్ కాస్ థీటా. మైనస్ 2 cos a plus b by 2 sin c మైనస్ d by 2. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, 2 cos a plus b. 2 cos a plus 2 cos a plus b by 2 కామన్ తీస్తే sin a minus b by 2 మైనస్ sin c మైనస్ d by 2. ఏమండి, 2 cos a plus b by 2 ఇంటూ ఇదే ఫామ్ లో ఉంది మళ్ళీ, sin c minus sin. sin c మైనస్ sin అంటే ఏంటి, 2 cos b by 2 అంటే a మైనస్ b by 2 ప్లస్ c మైనస్ d by 2 by 2 తర్వాత sin c మైనస్ d by 2 అంటే a మైనస్ b by 2 ఇది మైనస్ తో మల్టిప్లై చేసుకోవాలి కదా, మైనస్ ఆఫ్ c మైనస్ d by 2 by 2 దట్ ఈక్వల్స్ 2 cos a ప్లస్ b by 2 ఈ 2 కూడా బయటకు పంపించండి, 4 అవుతుంది. a ప్లస్ b by 2 ఇది సింప్లిఫై చేస్తే cos ఎల్సిఎం ఏమో 2 అవుతుందమ్మా న్యూమరేటర్లో, ఇది ఏమవుతుందంటే a మైనస్ b ప్లస్ c మైనస్ d అవుతుంది బై 2 అవుతుంది. ఇది కూడా సైన్ ఎల్సిఎం ఏమో 2 అవుతుంది న్యూమరేటర్లో, a మైనస్ b మైనస్ c ప్లస్ d అవుతుంది బై 2 అవుతుంది. దట్ ఈక్వల్ 4 cos a ప్లస్ b బై 2 కాస్ ఇక్కడ చూడండి ఏ ప్లస్ సిని ఒక టర్మ్ కింద బి ప్లస్ డిని ఒక టర్మ్ కింద తీసుకోండి, ఎందుకంటే ఆడ ఆన్సర్ లో ఏమి ఇచ్చాడు, ఏ ప్లస్ సిలో ఇచ్చాడా. ఎస్ సార్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఏ ప్లస్ సిని ఒక టర్మ్ కింద తీసుకోండి, మైనస్ ఆఫ్ బి ప్లస్ డి ఒకటి అవుతుంది, ఈ 2 డినామినేటర్లోకి వస్తే 4 అవుతుంది. నెక్స్ట్ ఇది ఏమవుతుందంటే సైన్ ఇక్కడ కూడా ఆన్సర్ లో ఏమి ఇచ్చాడు, ఏ ప్లస్ డి ఇచ్చాడు, ఏ ప్లస్ డిని ఒక టర్మ్ కింద తీసుకోండి, మైనస్ ఆఫ్ బి ప్లస్ సి ఒక టర్మ్ కింద తీసుకోండి బై 4 రాసుకోండి. ఏమండి, ఇప్పుడు చూడండి 4 cos a ప్లస్ b బై 2 cos a ప్లస్ సి మైనస్ b ప్లస్ డి అంటే ఏం రాసుకోవచ్చు, ఏం రాసుకోవచ్చు అది ఇచ్చిన కండిషన్ ప్రకారం, మైనస్ ఆఫ్ ఏ ప్లస్ సి సార్. ఇచ్చే 2 మైనస్ సార్. 2 మైనస్ ఏ ప్లస్ సి. a plus t. 2π మైనస్ ఏ ప్లస్ సి అని రాసుకోవచ్చు, 2π మైనస్ ఏ ప్లస్ సి అని రాసుకోవచ్చు బై 4. నెక్స్ట్ సైన్ ఇక్కడ కూడా ఏం రాయొచ్చు, ఏ ప్లస్ డి మైనస్ బి ప్లస్ సి అంటే ఏం రాసుకోవచ్చు, 2π మైనస్ 2π మైనస్ ఏ ప్లస్ డి. మైనస్ ఏ ప్లస్ డి బై 4. ఇది సింప్లిఫై చేస్తే 4 cos a ప్లస్ b బై 2 cos
ఇది చూడండి మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏ ప్లస్ సి మైనస్ 2π ప్లస్ ఏ ప్లస్ సి బై 4 అలాగే సైన్ ఏ ప్లస్ డి మైనస్ 2π మైనస్ ఏ ప్లస్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ప్లస్ అయిపోతుంది ప్లస్ ఏ ప్లస్ డి బై 4. ఇది సింప్లిఫై చేస్తే 4 కాస్ ఏ ప్లస్ బి బై 2. ఇక్కడ ఏం చేద్దాం అంటే మైనస్ కామన్ తెద్దాం. కాస్ ఆఫ్ ఇది ఏమవుతుంది అసలు ముందు 2a ప్లస్ 2c అవునా 2a ప్లస్ 2c మైనస్ 2π. ఈ రెండింటిలో 2 కామన్ తెద్దాం 2 ఇంటూ ఏ ప్లస్ సి అని రాసేసుకుందాం ఏమే బై 4. అలాగే ఇదేమవుతుందంటే సైన్ 2a ప్లస్ 2d అవుతుంది కాబట్టి 2 కామన్ తెద్దాం ఏ ప్లస్ డి మైనస్ 2π బై 4. ఇప్పుడు మైనస్ కామన్ తెద్దాం ఇందులో ఫోర్ కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ అమ్మ ఇక్కడ చూడండి మైనస్ కామన్ తీస్తే కాస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. ఎస్ సార్ ఎస్ సార్ కామన్ తీస్తే సైన్ ఉంది కాబట్టి మైనస్ అయిపోతుంది. ఎస్ సార్ ఎస్ సార్ కాస్ ఆఫ్ 4 ను కూడా స్ప్లిట్ చేస్తాం కాస్ ఆఫ్ మైనస్ ఇప్పుడు మైనస్ కామన్ తీస్తే ముందు 2π వస్తుంది 2π బై 4. తర్వాత ఇదేమొస్తుంది ప్లస్ కాస్త మైనస్ అవుతుంది మైనస్ 2 ఇంటూ ఏ ప్లస్ సి బై 4. ఏమండి నెక్స్ట్ అలాగే సైన్ లో కూడా చూద్దాం సైన్ మైనస్ ఆఫ్ 2π బై 4 మైనస్ ఆఫ్ 2 ఇంటూ ఏ ప్లస్ డి బై 4 అని వస్తుంది అక్కడ. ఈ 2 ఇందులో 2 టైమ్స్ 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 చూడండి దట్ ఈక్వల్ టు 4 కాస్ ఇక్కడ కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే కాస్ థీటా కదా ఇది ఏమవుతుంది సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా కదా కాబట్టి మైనస్ ముందుకు వచ్చేసింది కాస్ ఏ ప్లస్ బి. అర్థమైందా అది ఎస్ సార్ ఇది ఏమవుతుంది కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే కాస్ థీటా కాబట్టి పై బై 2 మైనస్ ఏ ప్లస్ సి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా కాబట్టి మైనస్ ముందు రాస్తాను గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఏమవుతుంది సైన్ పై బై 2 మైనస్ ఏ ప్లస్ డి బై 2 అవుతుందమ్మా ఏమా. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మైనస్ 4 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇది ఏమవుతుందంటే కాస్ 90 మైనస్ థీటా ఏమవుతుందమ్మా 90 sin theta సార్. ఇది ఏమవుతుంది cos a plus by 2. సైన్ ఓకే సార్ ఓకే సార్ ఇది ఏమవుతుంది cos Cos a plus d by 2 సార్. అదే కదా వాడు ప్రూవ్ చేయమన్నది. జాగ్రత్తగా వేసుకోవాలి మీ బ్రాకెట్లు అవి వేయకపోతే కనుక ఆ బ్రాకెట్లు సరిగ్గా చూడండి. నెక్స్ట్ ఈసారి సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు కాస్ 2a ప్లస్ కాస్ 2b ప్లస్ కాస్ 2c ప్లస్ కాస్ 2d ఈక్వల్ టు కాస్ 2a ప్లస్ కాస్ 2b ప్లస్ కాస్ 2c ప్లస్ కాస్ 2d ఈక్వల్ టు ఏమా ఇక్కడ మళ్ళీ కాస్ c ప్లస్ కాస్ d అప్లై చేయండి. ఈ రెండింటికి మళ్ళీ కాస్ c ప్లస్ కాస్ d అప్లై చేయండి అమ్మాయి. కాస్ c ప్లస్ కాస్ d ఫార్ములా ఏమవుతుంది అమ్మాయి 2 cos cos a plus b by 2 cos a minus b by 2. వెరీ గుడ్. కాబట్టి 2 కాస్ 2a ప్లస్ 2b బై 2 ఏ అనకూడదు అక్కడ 2a ప్లస్ 2b అమ్మాయి. అలాగే కాస్ 2a మైనస్ 2b బై 2 అమ్మాయి. అలాగే దీనికి కూడా అప్లై చేస్తే 2 కాస్ 2c ప్లస్ 2d by 2 కాస్ 2c మైనస్ 2d. 2d by 2. ఇక్కడ 2 తో డివైడ్ చేస్తే 2 కాస్ 2 కామన్ తీస్తే a ప్లస్ b బై 2 కాస్ a మైనస్ b బై 2 ప్లస్ మీకు అర్థమైతే ఇంక ఈ స్టెప్ రాయక్కర్లేదు డైరెక్ట్ గా 2 ఇంటూ కాస్ ఏ ప్లస్ బి కాస్ ఏ మైనస్ బి అలా రాసేసుకోవచ్చు అమ్మాయి. కాస్ 2 ఇంటూ ప్లస్ బి బై 2 మీకు అర్థమైతే స్టెప్ రాయక్కర్లేదు కాస్ 2 ఇంటూ సి మైనస్ డి బై 2 2 దట్ ఈక్వల్ ఇది ఏమవుతుందంటే 2 కాస్ ఏ ప్లస్ బి అవుతుందమ్మా.
అలాగే ఇదేమో కాస్ ఏ మైనస్ బి అవుతుంది. Plus ఇదేమో 2 కాస్ సి ప్లస్ బి అమ్మాయి కాస్ సి మైనస్ బి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వాడు ముందు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా రాసుకోవాలి మనం ప్రతి సమ్కి కూడా గివెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈక్వల్ టు 2π అమ్మ. దీన్ని బట్టి మారిపోతా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ యాంగిల్ మర్చిపోయి మనం ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు పై అనే ఆ యాటిట్యూడ్ లో ఉన్నాం అనుకోండి, సమ్ తప్పైపోతుంది, మంచి మార్కులు వస్తాయి అన్నమాట. ఇబ్బంది చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు వాడు ఇచ్చిన ఆన్సర్ లో కాస్ ఏ ప్లస్ బి కనబడుతుందిగా, ఒకసారి Yes, sir. అవునా? కాబట్టి నేను ఏ ప్లస్ బి వచ్చేలా మార్చుకోవాలి నేను. కాబట్టి సి ప్లస్ డిని ఎలా రాసుకోవచ్చు నేను? 2π మైనస్ ఏ ప్లస్ బి అని రాసుకోవచ్చు కదా. Yes, sir. సి ప్లస్ డి ఈక్వల్ టు 2π మైనస్ ఏ ప్లస్ బి అని రాసుకోవచ్చు. కాబట్టి అది రాస్తాను నేను. మరి అది కూడా మీరు చూసుకోవాలి ఆన్సర్లు ఏమి ఇచ్చాడు అనేది. ఎందుకంటే ఈ ట్రిగామెట్రీలో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. నిజంగా వాడు ప్రూవ్ దట్ అన్నాడు కాబట్టి అదే రావాలి మనకు ఆన్సర్. కానీ ఇది ఒక్కొక్కరు అనుకోకుండా ఒక్కొక్క విధంగా చేస్తే డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. ఏ ఆన్సర్ తప్పనలా మళ్ళీ. కానీ మరి వాడు ఇచ్చిందే ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి ఖచ్చితంగా అది రావాలంటే వాడు ఏమి ఇచ్చాడు అనేది కూడా ఒకసారి మనం గమనించుకోవాలి. అర్థమవుతుందమ్మా? Yes, sir. ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి ప్లస్ 2 ఇంటూ కాస్ సి ప్లస్ బి అంటే ఏమైతే 2π మైనస్ ఏ ప్లస్ బి. ఈ బ్రాకెట్లు జాగ్రత్తగా చూసుకోండి, బ్రాకెట్లు మెయిన్ ఇంపార్టెంట్. ఇంటూ కాస్ ఏ. ఇప్పుడు ఇది 2 కాస్ ఏ ప్లస్ బి ప్లస్ చూడండి కాస్ 2π మైనస్ అంటే ఏ క్వాడ్రంట్? Fourth quadrant, Fourth sir. quadrant, sir. క్వాడ్రంట్ లో కాస్ పాజిటివ్ నెగటివ్ Positive, sir. Positive, sir. అవుతుందా? No, sir. No, sir. No, sir. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే గుర్తుండదా లేదా అని చెప్పి తెలియడం కోసం. కానీ మీరు అంతలా ఆలోచించక్కర్లేదు. 2π మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్, కాస్ పాజిటివ్ ఏం మారదు కాబట్టి కాస్ ఏ ప్లస్ బి అంతే. సింపుల్ గా తెలిపోవాలి స్పీడ్ గా. కాస్ సి మైనస్ D. ఏం కామన్ తీయచ్చు? 2 cos C plus 2 కాస్ ఏ ప్లస్ బి కామన్ తీయండి. 2 కాస్ ఏ ప్లస్ బి కామన్ తీస్తే కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ సి మైనస్ బి. ఏమా ఇప్పుడు ఇది చూడగానే మళ్ళీ మీకు ఏ ఫార్ములా గుర్తు రావాలి? Cos A, cos C plus cos B. కాస్ బి కాస్ సి ప్లస్ కాస్ బి అంటే 2 కాస్ సి ప్లస్ బి బై 2 అంటే ఏ మైనస్ బి ప్లస్ సి మైనస్ బి బై 2. కాస్ సి మైనస్ బి బై 2 అంటే ఏ మైనస్ బి, దీని మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ బి ప్లస్ డి బై 2 అవుతుంది. అర్థమైందమ్మా? ఈ 2 బయటకు పంపించేస్తే 4 కాస్ ఏ ప్లస్ బి ఇంటూ ఇది ఏమవుతుంది? కాస్ A ఏ plus C. ప్లస్ సి మైనస్ ఆఫ్ బి ప్లస్ డి బై కాస్ ఏ ప్లస్ డి మైనస్ ఆఫ్ బి ప్లస్ సి. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ ఈసారి బి ప్లస్ సిని ఏ ప్లస్ డి మార్చుకుంటాం, అలాగే ఏ ప్లస్ బి ప్లస్ డిని ఏ ప్లస్ సిలో మార్చుకుంటాం. చూడండి ఒకసారి 4 కాస్ ఏ ప్లస్ బి ఇంటూ ఇది ఏమవుతుందంటే కాస్ చూడండి ఏ ప్లస్ సి, ఇక్కడ మైనస్ బి ప్లస్ డి అని ఉంది కదా, దాన్ని ఎలా రాయొచ్చు మనం? మైనస్ బి ప్లస్ డి బదులు ఏం రాసుకోవచ్చు? నేను 2π మైనస్ ఏ ప్లస్ సి అని రాసుకోవచ్చు. రాసుకోవచ్చా? బయట Yes, sir. అలాగే కాస్ ఏ ప్లస్ డి మైనస్ ఆఫ్ 2π మైనస్ ఏ ప్లస్ సి అని రాసుకోవచ్చు కదా Yes, sir. బయట. దట్ ఈక్వల్ టు 4 కాస్ ఏ ప్లస్ బి. Cos ఇదేమవుతుంది? కాస్ ఇక్కడ చూడండి మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ కాబట్టి ఏ ప్లస్ సి మైనస్ 2π ప్లస్ ఏ ప్లస్ సి బై 2. అలాగే కాస్ ఏ ప్లస్ డి మైనస్ 2π ప్లస్ ఏ ప్లస్ డి బై 2. ఇది సింప్లిఫై చేస్తే 4 కాస్ ఏ ప్లస్ బి కాస్ ఈ రెండిట్లో మనం 2a ప్లస్ 2c వస్తుంది కదా, ఇక్కడేమో 2π ఉంది కదా, -2 కామన్ తెద్దాం. -2 ఇంటూ π మైనస్ ఏ ప్లస్ సి అని వస్తున్నాం బై 2. తర్వాత ఇక్కడ కూడా మనం కాస్ 2a ప్లస్ 2d అని వస్తుంది, -2 కామన్ తెద్దాం. -2 కామన్ తీస్తే π మైనస్ ఏ ప్లస్ డి బై 2 అని వస్తుంది. ఈ టూ క్యాన్సిల్, ఈ టూ క్యాన్సిల్. కాస్ ఆఫ్ మైనస్ థీటా
cos theta. Cos theta. మైనస్ తో మనకి ఇబ్బంది లేదు తర్వాత. కాబట్టి ఇది 4 cos a plus b ఇంటూ ఏమవుతుందంటే cos pi minus a plus b అవుతుంది, cos pi minus a plus b అవుతుంది. D. ఇది 4 cos a plus b ఇంటూ ఇది ఏమవుతుందో చెప్పండి. Cos. pi minus into సెకండ్ క్వార్టర్ అండి. Minus cos a plus c, sir. విష్మామా Yes, sir. మరి ఇది ఏమవుతుంది మైనస్ కాస్ ఏ ప్లస్ బి అవుతుంది. A plus D. ఇప్పుడు ఇది మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 4 ఇంటూ కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ ప్లస్ సి ఇంటూ కాస్ ఏ ప్లస్ Cos A plus D. అంతే. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అదే కాదమ్మా వాడు ప్రూవ్ చేయమంది. Yes, sir. Yes, sir. Sure. 10th క్వశ్చన్ చూడండి. 10th లో ఫస్ట్ వన్ అమ్మా గివెన్ ఏమని ఇచ్చాడు వాడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 2s అమ్మా. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 2s. దీని నుండి a/2 ప్లస్ b/2 ప్లస్ c/2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఎస్ అవుతుందా? Yes, sir. ఈసారి సైన్ ఎస్ మైనస్ ఏ ప్లస్ సైన్ ఎస్ మైనస్ బి ప్లస్ సైన్ సి ఈక్వల్ టు చూద్దాం. సైన్ ఎస్ మైనస్ ఏ ప్లస్ సైన్ ఎస్ మైనస్ బి ప్లస్ సైన్ సి ఈక్వల్ టు చూడండి. మళ్ళీ రెండింటికి సైన్ సి ప్లస్ సైన్ డి అప్లై చేయండి. అప్లై చేస్తే ఏమవుతుంది 2 సైన్ సి ప్లస్ d/2. 2 సైన్ సి ప్లస్ d/2 అంటే ఎస్ మైనస్ ఏ ప్లస్ ఎస్ మైనస్ b/2. కాస్ సి మైనస్ d/2 అంటే ఏమని వస్తుందమ్మా ఎస్ మైనస్ ఏ, దీని మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ ఎస్ ప్లస్ b/2 ప్లస్ సైన్ సి అమ్మా. ఓకేనా? నెక్స్ట్ తర్వాత దీని కంటిన్యూషన్ చూడండి. పని చేయండి. ఉంది ఇది 2 sin 2s minus a minus b/2 cos అక్కడ మైనస్ కామన్ తెద్దాం. మైనస్ ఆఫ్ a మైనస్ b/2 అమ్మ ప్లస్ సైన్ సి. ఇక్కడ 2 sin 2s మైనస్ a మైనస్ b అంటే సి ఒకటే ఉండిపోతుంది బై2. అర్థమవుతుందా మీకు? కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే కాస్ థీటా కాబట్టి కాస్ a మైనస్ b/2 ప్లస్ సైన్ సిని 2 sin c/2 కాస్ c/2 కింద రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఈసారి ఇప్పుడు ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చు? 2 sin c/2. 2 sin c/2 ఇంటూ ఇక్కడ ఏముంటుందమ్మా ఇక్కడ కాస్ a మైనస్ b/2 ఇంకేముంటుంది ఇక్కడ కాస్ c/2 వస్తుంది. దట్ ఈక్వల్ టు 2 sin c/2 ఇంటూ కాస్ a మైనస్ b/2. ఏమండి? నెక్స్ట్ ఈ c/2ని ఎలా రాయించామో మనం చెప్పండి. ఇక్కడ c/2ని ఎలా రాసుకోవచ్చు? ఎస్ మైనస్ a/2 మైనస్ b/2 అని రాసుకోవచ్చామా? Yes, sir. Yes, sir. చూడండి. కాబట్టి ఎస్ మైనస్ a/2 మైనస్ b/2 అని చెప్పి రాస్తాం. దట్ ఈక్వల్ టు చూడండి ఇప్పుడు 2 sin c/2 ఇంటూ ఇది ఏ ఫామ్ లో ఉందమ్మా మళ్ళీ? cos c plus cos b. 2 cos c plus d/2 అంటే cos c plus d/2 అంటే ఈ రెండు యాడ్ చేసుకోవాలి. a మైనస్ b/2 ప్లస్ s మైనస్ a/2 మైనస్ b/2 లేదంటే s మైనస్ a/2 మైనస్ అలాగైనా రాసుకోవచ్చు. లేదంటే a/2 మైనస్ b/2 ఇదైనా మనం స్ప్లిట్ చేయొచ్చు. ఎలా అయినా పర్వాలేదు. లేదంటే ఒక పని చేయండి, a మైనస్ b/2 అనే రాసేసుకోండి, గొడవ వెళ్ళిపోతుంది. మనం సింప్లిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎస్ మైనస్ ఏ ప్లస్ b/2 అని రాసుకోండి. అర్థమవుతుందమ్మా మీకు? c/2 అంటే ఎస్ మైనస్ ఏ ప్లస్ b/2 అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఎస్ మైనస్ ఏ ప్లస్ b/2 వస్తుంది బై2. తర్వాత సైన్ సారీ కాస్ కదా అంటే రెండు కాసులే
2 cos c plus d by 2 cos c minus d by 2 అంటే a minus b by 2 ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేయాలి కాబట్టి మైనస్ ఎస్ ప్లస్ ఏ ప్లస్ బి బై 2 వస్తుందమ్మా బై 2. ఓకేనమ్మా? ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే చూడండి, ఈ 2 బయటకు వచ్చేస్తే 4 sin c by 2 అవుతుంది. ఇదేమవుతుందమ్మా కాస్ న్యూమరేటర్ ఎల్సిఎం వచ్చేటప్పుడు 2 అవుతుంది. ఇక్కడ కూడా ఏ ప్లస్ బి బై 2, ఇది డైరెక్ట్ గా రాసేసుకోండి ఏ ప్లస్ బి బై 2. ఇప్పుడు ఎల్సిఎం ఏమో 2 అవుతుంది న్యూమరేటర్ లో, చాలా పైకి వెళ్ళిపోయింది. ఇది ఏమవుతుంది అప్పుడు ఏ మైనస్ బి ప్లస్ 2s మైనస్ ఏ మైనస్ బి బై 2. నెక్స్ట్ కాస్ ఇక్కడ కూడా 2 అవుతుంది న్యూమరేటర్ లో ఏ మైనస్ బి మైనస్ ఎస్ ప్లస్ ఏ ప్లస్ బి బై 2. అర్థమైందమ్మా? సార్ -2s కదా సార్? 2s సార్. వెరీ గుడ్, 2s కరెక్ట్ అమ్మా. నెక్స్ట్ బాగా అలర్ట్ గా ఉన్నారు, చాలా సంతోషం. 4 sin c by 2 ఇంటూ ఇది ఏమవుతుందో చూడండి, ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతాయి. సార్ ఏం క్యాన్సిల్ అవుతాయి? మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు b కాస్ ఇది ఏమవుతుంది 2s మైనస్ 2b కదా, 2 కామన్ తీసేస్తాను. 2 కామన్ తీసేస్తే s మైనస్ b బై 4 వస్తుందా లేదా? మీకు అర్థమైంది ఇంకో స్టెప్ అయినా అమ్మా? అర్థమైంది సార్. అమ్మా ఇబ్బంది ఏం లేదు, మన స్టెప్లు వేద్దాం, మన చేతిలో పని, ఎన్ని స్టెప్లు అయినా చేయొచ్చు. కాస్ ఇక్కడ 2a మైనస్ 2s అని వస్తుంది కదా, -2 కామన్ తీస్తాను, అప్పుడు s మైనస్ ఏ అని వస్తుంది బై 4. ఇప్పుడు టీ 2 ఇందులో 2 టైమ్స్, ఈ 2 ఇందులో 2 టైమ్స్. కాస్ ఆఫ్ మైనస్ థీటా ఎంత? cos minus a. ఇంకా అయిపోయినట్టు ఉంది కదా ఆన్సర్, ఇంకేంటి ఆ ఆర్డర్ లో రాసేద్దాం. 4 cos s మైనస్ ఏ బై 2 కాస్ s మైనస్ బి బై 2 సైన్ సి బై 2. ఈ సమ్స్ ఫార్ములా వస్తే వచ్చేసే సమ్స్, కాకపోతే ఓపికగా చేయాలి, అది బాధ. అర్థమవుతుందా? మనకి ఇప్పుడు ఉన్నంత ఓపిక ఎక్కడ ఉంది? అర్థమవుతుందా? అది విషయం. ఇది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ సమ్ సెకండరీ సొల్యూషన్. మళ్ళీ ఎక్కడ కూడా వాడు ఇచ్చింది రాద్దాం ముందు ఇన్ఫర్మేషన్, గివెన్ అని అమ్మా, గివెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 2s అమ్మా. ఏమా ఇప్పుడు మళ్ళీ ఇందాకలా చూద్దాం, ఇక్కడ కూడా ఏ బై 2 ప్లస్ బి బై 2 ప్లస్ సి బై 2 అంటే ఏమని వస్తుంది? ఎస్ వస్తుంది. ఏమా చూడండి, ఇప్పుడు ఈసారి కాస్ ఎస్ మైనస్ ఏ ప్లస్ కాస్ ఎస్ మైనస్ బి ప్లస్ కాస్ సి ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఈ రెండింటికి కాస్ సి ప్లస్ కాస్ బి అప్లై చేయండి, అప్పుడు ఏమవుతాం? ఇది 2 కాస్ సి ప్లస్ బి బై 2 అంటే ఎస్ మైనస్ ఏ ప్లస్ ఎస్ మైనస్ బి బై 2 కాస్ ఎస్ మైనస్ బి, అది సి మైనస్ డి బై 2 అంటే ఎస్ మైనస్ ఏ, దీన్ని మైనస్ తో మల్టిప్లై చేయాలి కదా, మైనస్ ఎస్ ప్లస్ బి బై 2. ఈ స్టెప్ అర్థమైంది? ఇంకో స్టెప్ అయినా అర్థమైంది సార్. కాసి అలా రాసాము. 2s మైనస్ ఏ మైనస్ బి, 2s లోంచి ఏబిని రెండింటిని తీసేస్తే ఇంకేమొస్తుంది? సి బై 2 ఏనా? ఎస్ సార్. చూడండి, దట్ ఈక్వల్ టు 2 కాస్ 2s మైనస్ ఏ 2s మైనస్ ఏ మైనస్ బి బై 2. తర్వాత కాస్ ఇక్కడ చూడండి అమ్మాయి, ఎస్ క్యాన్సిల్ అయిపోద్దామా, మైనస్ కామన్ తెద్దాం, మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ కాస్ సి అమ్మ. ఇప్పుడు ఇక్కడ 2s మైనస్ ఏ మైనస్ బి అంటే సి అని వస్తుంది, అవునా? 2 కాస్ సి బై 2 అవుతుంది.
కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే కాస్ థీటా కాబట్టి కాస్ ఏ మైనస్ బి బై 2 వస్తుంది. కాస్ ని ఇప్పుడు ఎందులో రాద్దాం అంటే వాడు ఇచ్చిన ఫార్ములాలో ఏం కనబడుతుంది మనకి? -1 sir. కాబట్టి ఆ కాస్ ని ఎలా రాయాలో చెప్పండి మీరే. 2 Two cos square cos c by 2 minus 1. C by 2 minus 2 cos c by 2 Cos square c by 2 minus 1 sir. మరి 2 రాదమ్మా? Yes sir. 2 cos square c by 2 minus 1 sir. sir. 2 cos square c by 2 minus 1 అమ్మా. ఇప్పుడు ఈ -1 ముందు రాసేద్దాం. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చమ్మా? 2 cos c by 2. Cos C by 2 sir. cos కాస్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ సారీ అంతే ప్లస్ కాస్ సి బై 2. ఇప్పుడు ఈ సిని ఈ సి బై 2ని అంటే సిని మనం 2π మైనస్ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చా? ఏమా? Yes sir. 2π మైనస్ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు కదా, అలా కూడా రాసుకోవచ్చు. కాబట్టి అలా కూడా చేయొచ్చు. లేదంటే సి బై 2ని మనం ఎలా రాయొచ్చు? ఇక్కడ సి బై 2ని ఎస్ మైనస్ ఏ బై 2 మైనస్ బి బై 2 అలా కూడా రాసుకోవచ్చు. చూడండి, ఇంకో విషయం చెప్పనా, ఇక్కడ ఇలా రాసే కన్నా ఎస్ మైనస్ ఏ బై 2 ఎస్ మైనస్ బి బై 2 అంటేనే ఈజీగా వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. అలా అయితే మళ్ళీ ఎల్సిఎం చేయాలి. మళ్ళీ ఎందుకు వచ్చింది? ఏదైనా ఒకటే రాయి. వద్దొద్దు, ఏదైనా ఒకటే రాయి అవుతుంది. ఏదైనా ఒకటే రాయి అవుతుందమ్మా. ఒక పని చేస్తాను, ఇది ఇలా చేశాను కదా, ఇది ఇలా చేస్తాను. ఏ బై 2 మైనస్ బి బై 2 కింద మీకు ఏది బాగుందంటే చూసుకోండి. ఓకేనా? Yes sir. చూడండి, ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే మనం -1 ప్లస్ 2 cos c by 2 ఇంటూ కాస్ ఏ బై 2 మైనస్ బి బై 2. కాస్ సి బై 2 అంటే ఏం రాసుకోవచ్చు మనం? సి బై 2 అంటే ఏం రాసుకోవచ్చు? ఎస్ మైనస్ ఏ బై 2 మైనస్ బి బై 2. ఎస్ మైనస్ ఏ బై 2 మైనస్ బి బై 2. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయండి అమ్మాయి. -1 ప్లస్ 2 cos c by 2. ఇప్పుడు ఏమవుతుంది? కాస్ సి ప్లస్ కాస్ డి. మళ్ళీ 2 cos c ప్లస్ b by 2 ప్లస్ ఎస్ మైనస్ ఏ బై 2 మైనస్ బి బై 2 బై 2. కాస్ సి మైనస్ డి బై 2 అంటే ఏ బై 2 మైనస్ బి బై 2. దీన్ని మైనస్ తో మల్టిప్లై చేయాలి కాబట్టి మైనస్ ఎస్ ప్లస్ ఏ బై 2 ప్లస్ బి బై 2 బై 2. అర్థమైందమ్మా ఇది? Yes, sir. Yes sir. బి బై 2 లేకపోతే ఇంకో స్టెప్ వేయనమ్మా. అర్థమవుతుంది సార్. అమ్మా అందరికి కనిపిస్తుందా? Yes sir. ఏ బై 2 క్యాన్సిల్ అయిపోద్దామా. నెక్స్ట్ ప్లస్ బి బై 2 మైనస్ బి బై 2 క్యాన్సిల్ అయిపోద్దామా. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 బయటకు వచ్చేస్తే -1 ప్లస్ 4 cos సి బై 2 ఇంటూ ఇక్కడ చూడండి ఎస్ మైనస్ బి బై 2 మైనస్ బి బై 2 అంటే మైనస్ 2b బై 2 ఏనా? Yes sir. yes sir ఎస్ మైనస్ 2b బై 2 బై 2 కాస్ ఇదేమవుతుంది? మైనస్ కామన్ తీద్దాం. ఎస్ మైనస్ ఏ బై 2 ప్లస్ ఏ బై 2 అంటే 2a బై 2 కదా బై 2. అర్థమైందమ్మా? Yes, sir. Yes sir. మనకేమొస్తుంది? -1 ప్లస్ 4 cos సి బై 2 ఇంటూ ఇది ఏమని వస్తుంది? కాస్ ఎస్ మైనస్ బి బై 2 అని వస్తుంది. కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే కాస్ థీటా కాబట్టి కాస్ ఎస్ మైనస్ ఏ బై 2 అని వస్తుంది. ఇదే కదా వాడు ప్రూవ్ చేయమంది. అంతేనమ్మా? yes sir Yes sir. మీకు ఏం బాగుంది? ఎలా బాగుందా లేకపోతే ఎలా బాగుందా? Second sum sir. second sir కాబట్టి దీన్ని కూడా అలాగే రాసుకున్నామ్మా. అమ్మాయి మీరు చేసేటప్పుడు ఈ మెథడ్ లోనే చేయండి. ఇది కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి, అంటే సింపుల్ గా ఏం చేయాలంటే ఏ బై 2 మైనస్ బి బై 2 అని రాసి ఎస్ మైనస్ ఏ బై 2 మైనస్ బి బై 2 అని రాసుకుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. అర్థమవుతుందమ్మా? Yes sir. Yes sir. సరే, దీంతో ఈ ఎక్సైజ్ అయ్యింది. ఈసారి ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి చెప్పాలి మీకు? 6th నుంచి చెప్పాలా? 7th నుంచి చెప్పాలి? 7th నుంచి sir. 7 sir 7th చూడండి ఒకసారి. చూడండి,
7th examples. సెవెంత్ క్వశ్చన్ సొల్యూషన్. అక్కడ ఏబిసి అనేవి యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి గివెన్ a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు పై ఎం. ఏమా నెక్స్ట్ ఈసారి చూద్దాం. a/2 ప్లస్ b/2 ప్లస్ c/2 ఈక్వల్ టు ఏమవుతుంది? π/2 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి sin a/2 ప్లస్ sin b/2 ప్లస్ sin c/2 చూద్దాం. sin a/2 ప్లస్ sin b/2 ప్లస్ sin c/2 ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ sin c ప్లస్ sin d అప్లై చేయండి. ఏమవుతుందమ్మా ఫార్ములా? రోహిత్ మీరు మాట్లాడకండి. రోహిత్ కాదు హేమంత్. సార్ sin c ప్లస్ sin d. ఏం సార్? sin c ప్లస్ sin d. సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్ నాకు. అంత టైం లేదు, మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవాలి. ఎందుకు వచ్చింది? sin c ప్లస్ sin d అంటే 2 sin c డివైడ్ cos c మైనస్ కాబట్టి 2 sin a/2 ప్లస్ b/2/2 cos a/2 మైనస్ b/2/2 అన్న ప్లస్ sin c/2. ఏమా నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది 2 sin a ప్లస్ b/4 అవుతుంది. ఏమండి ఇక్కడ ఒక పని చేద్దాం, ఈ సైన్ సీని ఇలా కాకుండా మార్చేద్దాం. సైన్ సి అంటే ఏం రాసుకోవచ్చు మనం? పై మైనస్ a ప్లస్ b/2 అని రాసుకోవచ్చు. సైన్ పై మైనస్ a ప్లస్ b/2 అని రాసుకోవచ్చు. లేదంటే ఇంకోలా రాయొచ్చు, c/2 అంటే π/2 మైనస్ a ప్లస్ b/2 అని రాసుకోవచ్చు. π/2 మైనస్ a ప్లస్ b/2 అర్థమవుతుందమ్మా? అమ్మాయి Yes, sir. ఇప్పుడు కాస్ a మైనస్ b/4 అవుతుందమ్మా. ఇది ఇప్పుడు ఇది ఏమవుతుంది? సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా కదా. కాస్ a ప్లస్ b/2 అవుతుంది. ఇప్పుడు ఈసారి వాడు ఇచ్చిన ఆన్సర్ లో ప్రూవ్ చేయమని దాంట్లో ఏం కనబడుతుంది? +1 కనబడుతుంది. కాబట్టి కాస్ ని ఎలా రాయాలి చెప్పండి? 1 plus 2 sin square. Yes, sir. తప్పు. 1 plus 2 sin square a/2, sir. 1 minus sin square a/2, sir. 1 మైనస్ కదమ్మా, Yes, sir. Yes, sir. తప్పకూడదు కదమ్మా. 1 మైనస్ 2 sin స్క్వేర్ c/2 అంటే అదే θ/2 అంటే దీనికి మళ్ళీ బై 2 చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుంది? a ప్లస్ b/4 అవుతుంది. రాసేసి అర్థమవుతుందా మీకు? ఎస్ సార్. అర్థమవుతుంది సార్. ఇంకా నాకు అర్థమైంది. Sir, sin సరే ఇప్పుడు ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చమ్మా? ముందు 1 రాసేద్దాం అమ్మా. 1 ప్లస్ 2 sin a ప్లస్ b/4 కామన్ చేద్దాం. అప్పుడు ఇంకేముంటుంది ఇక్కడ? కాస్ a మైనస్ b/4 మైనస్ sin a ప్లస్ b/4 అవుతుంది. ఇప్పుడు దట్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 sin a ప్లస్ b/4 ఇది ఏమవుతుందంటే కాస్ a మైనస్ b/4 మైనస్ ఈ sin a ప్లస్ b/4 ఉంది కదా, దాని కాసుల్లో రాయండి. cos కాస్ 90 మైనస్ థీటా అని రాసుకోవచ్చు కదా, సైన్ థీటాని. అంతసేపు ఆలోచిస్తున్నారటమ్మా. కాస్ π/2 మైనస్ a ప్లస్ b/4. ఏమండి ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 1 ప్లస్ 2 sin a ప్లస్ b/4 ఇంటూ ఇది మళ్ళీ ఏ ఫామ్ లో ఉంది? కాస్ సి మైనస్ కాస్ డి అమ్మ. కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా ఏంటి? 2 sin a cos b, sir. 2 sin c plus d/2 మైనస్ కాస్ సి మైనస్ కాస్ డి. Minus 2 sin c plus d/2 sin c minus d/2, sir. వెరీ గుడ్ అమ్మ, అది ఫార్ములా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి.
minus 2 sin c plus d by 2 అంటే a minus b by 4 plus pi by 2 minus a plus b by 4 by 2 sin c minus d by 2 అంటే a minus b by 4 మైనస్ తో మల్టిప్లై చేస్తున్నాను నేను మైనస్ pi by 2 ప్లస్ a ప్లస్ b by 4 by 2. ఇప్పుడు మైనస్ 2 బయటకు పంపించేస్తే మైనస్ 4 అవుతుంది. మైనస్ 4 సైన్ a ప్లస్ b by 4 ఇంటూ ఇది ఏమవుతుందంటే సైన్ న్యూమరేటర్లో ఎల్సిఎం ఎంత అవుతుందంటే 4 అవుతుందమ్మా. అంటే ఇది a మైనస్ b ప్లస్ 2 మైనస్ a మైనస్ b by 2. అలాగే సైన్ 4 ఎల్సిఎం అవుతుంది. a మైనస్ b మైనస్ 2 ప్లస్ a ప్లస్ b అమ్మాయి by 2. ఇక్కడ మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈక్వల్స్ 1 మైనస్ 4 సైన్ ఏ ప్లస్ బి బై 4. ఇక్కడ మనకి ఏమొస్తుంది మైనస్ 2b మైనస్ 2 కదా, మైనస్ 2 కామన్ తెస్తాం. సైన్ మైనస్ 2 ఇంటూ ముందు బి వస్తుందా పై వస్తుంది. సారీ మనకు కావాల్సింది ఏంటి పై మైనస్ బి కదా, అంటే ప్లస్ 2a కామన్ తీస్తాను నేను. 2 కామన్ తీస్తే పై మైనస్ బి అని వస్తుందమ్మా. అర్థమైందమ్మా ఇది? ఎస్ సార్. బై 8 ఇంటూ సైన్ ఇక్కడ కూడా మనకు ఆన్సర్లో వాడు పై మైనస్ ఏ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మైనస్ 2 కామన్ తీద్దాం. మైనస్ 2 కామన్ తీస్తే మైనస్ 2 ఏ ప్లస్ ఏ అంటే 2a కదా. ఇంకో స్టెప్ అయినా లేకపోతే అర్థమైంది సార్. మిగిలిన వాళ్ళకి అర్థమైంది సార్. అర్థమైంది సార్. మైనస్ 2 కామన్ తీస్తే పై మైనస్ సరే అమ్మా నాకు అర్థమైంది. 2 క్యాన్సిల్ అయ్యో 8 ఇది 8 4 4 చూడండి 1 మైనస్ ఇక్కడ సైన్ ఆఫ్ మైనస్ థీటా ఎంత మైనస్ సైన్ థీటా మైనస్ సైన్ థీటా మైనస్ ఏమవుతుంది ప్లస్ నాకు అర్థమైందా మీకు ఆపండి. ఏ ప్లస్ బి బై 4 సైన్ పై మైనస్ బి బై 4. అయ్యో ఏ ప్లస్ బి అంటే ఏం రాసుకోవచ్చు మనం పై మైనస్ సి అని రాసేసుకోవచ్చు. ఇక్కడ రాసేద్దాం. దట్ ఈక్వల్ టు 1 ప్లస్ 4 సైన్ ఏ ప్లస్ బి అంటే పై మైనస్ సి అని రాయొచ్చు. పై మైనస్ సి బై 4 ఇంటూ సైన్ పై మైనస్ బి బై 4 ఇంటూ సైన్ పై మైనస్ ఏ బై 4 అయిపోయిందమ్మా. ఏమా పై మైనస్ ఏ బై 4 ఇదమ్మా విషయం. తర్వాత మీరు ఒక పని చేయండి, లేకపోతే లాస్ట్ స్టెప్ రాసేటప్పుడు అది ఏం ప్రూవ్ చేయమన్నాడు ఆర్డర్లో రాసేయండి. 4 సైన్ పై మైనస్ ఏ బై 4 సైన్ పై మైనస్ బి బై 4 సైన్ పై మైనస్ సి బై 4 అని ఆర్డర్లో రాసింది అది అమ్మాయి. తర్వాత 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ మనం చెప్పుకున్నట్టు మీరు చేస్తారట, ఇది ట్రై చేస్తారా? మనం ఆల్రెడీ చెప్పాం కదా. చెప్పారంటే మీకు అంటే యాజ్ ఇట్ ఈస్ గా అది లేదు కానీ మనం చెప్పుకున్నాం. ఎక్కడంటే 3rd క్వశ్చన్ లో చూడండి సెకండ్ సమ్, అలాగే 7th క్వశ్చన్ లో చూడండి ఫస్ట్ సమ్, అలాంటి మోడలే కదా. 8th సమ్ సార్, ఎక్సర్సైజ్ లో 8th సమ్. నేను ఎగ్జాంపుల్ 8th సమ్ అమ్మా నేను చెప్పేది. ఎస్ సార్. a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఎక్సర్సైజ్ లో 8th సమ్ సార్. నువ్వు అది చూస్తున్నావు, నేను కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి అది చూస్తున్నానమ్మా. ఎగ్జాంపుల్ 4th ప్రాబ్లం లో కూడా సార్ ఫస్ట్ సమ్ అదే బై 2 ఉన్నాయి అక్కడ, ఇక్కడ బై 2 లేవు. యాజ్ టీస్ గా ఉండేలా చూస్తున్నాను నేను. విషయం ఏంటంటే ఇది బై 2 లేదు. sin square a plus sin square b plus sin square c is equals to 1 minus 2 sin a sin b sin c సార్. ఎగ్జాంపుల్ లో 4 చెప్తున్నావా? సార్ వెరీ గుడ్. అంతే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేను మాత్రం అలా చేయలేదు, మొన్న మీరు అలా చేశారు 1 ప్లస్ కాస్ అని కొంతమంది. ఆ లక్ష్మి అమ్మాయి పేరేంటి, లక్ష్మీప్రియ లేకపోతే మన అమ్మాయి పేరేంటి చరిష్మా, కానీ వేరే మెథడ్ లో చేశారు నేను అనుకున్న మెథడ్ లో. కాబట్టి ఇది కూడా అలాగే చేయండి, అలాగే చేయండి, ఇలాగే చేయండి. మీకు ఏది బాగుందంటే అది చేసుకుందరు కానీ ఎగ్జామ్ లో. అమ్మాయి
ఎస్ సార్. మెథడ్ 1 మెథడ్ 2 అని పెట్టి చేయండి. మెథడ్ 1 అని చెప్పి వాడు ఇచ్చింది చేసేయండి. మెథడ్ 2 అని చెప్పి మనం అనుకున్నట్టు చేయండి. మనం అనుకున్నట్టు చేయడం అంటే అక్కడ కాస్ స్క్వేర్ అని 1 మైనస్ సైన్ స్క్వేర్ అని రాయండి. అప్పుడు కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చుగా. ఎస్ సార్. ఆ తర్వాత కాస్ స్క్వేర్ సిని అలాగే ఉంచండి. ఇప్పుడు కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి అని వచ్చింది. తర్వాత 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ కాబట్టి కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి వచ్చింది. తర్వాత కాస్ ఏ ప్లస్ బి అంటే మైనస్ సి రాయొచ్చు. అంటే కాస్ మైనస్ సి అంటే కాస్ సి అయిపోతుంది. తర్వాత పక్కన కాస్ స్క్వేర్ ఉంది సి ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ సి అంటే కాస్ సి కామన్ తీయండి. కాస్ సి కామన్ తీస్తే అప్పుడు మనకి 1 ప్లస్ కాస్ సి ఇంటూ కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ సి అని వస్తుంది. తర్వాత కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ సిని కాస్ ఆఫ్ మైనస్ ఏ ప్లస్ బి అని రాయండి. అంటే కాస్ ఏ మైనస్ బి కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే కాస్ థీటా కాబట్టి కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఏ ప్లస్ బి అని వస్తుంది. కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఏ ప్లస్ బి అంటే ఏంటి? 2 కాస్ ఏ కాస్ బి. కాబట్టి 1 ప్లస్ 2 కాస్ ముందు కాస్ సి ఉంది కాబట్టి 2 కాస్ ఏ కాస్ బి అంటే 2 కాస్ ఏ కాస్ బితో మల్టిప్లై చేస్తే 1 ప్లస్ 2 కాస్ ఏ కాస్ బి కాస్ సి అయిపోయిందా లేదా? ఎస్ సార్. అది ఇంకా ఈజీగా వస్తుంది కదమ్మా దీనికన్నా. చెప్పానా అయితే చెప్పేస్తాను. ఓ పని చేస్తాను, అందులో మెథడ్ మీరు చూసుకోండి. నేను మెథడ్ 2 అని చెప్పి నేను అనుకున్న మెథడ్ చెప్తాను. ఓకేనా? ఎస్ సార్. మీరు మెథడ్ 1 అది పెట్టి ఆ మోడల్ రాయాలి. అర్థమవుతుందా? చూడండి. గివెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అమ్మా. ఏమా నెక్స్ట్ ఇప్పుడు వాడు అన్నది తీసుకుందాం. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి ఈక్వల్ టు అమ్మ మీరు ఒక చూడండి. కాస్ స్క్వేర్ అని 1 మైనస్ సైన్ స్క్వేర్ అని రాస్తాను. సైన్ స్క్వేర్ అని రాశాను ప్లస్ కాస్ స్క్వేర్ బి అని రాశాను ప్లస్ కాస్ స్క్వేర్ సి అని రాశాను. ఇప్పుడు చూడగానే మీరు చూడండి 1 ప్లస్ కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇది అసలు ఈ స్టెప్ రాయక్కర్లేదు, దీని నుంచి చెప్పచ్చు. మళ్ళీ మీకు అర్థం అవుతామని ఇంకో స్టెప్ రాసాం. ఇది అక్కర్లేదు అసలు ఈ స్టెప్. చూడండి కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఏం రాయొచ్చు? కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి సార్. కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ ప్లస్ కాస్ స్క్వేర్ సి అలా ఉంచండి చెప్తాను. నెక్స్ట్ 1 ప్లస్ కాస్ ఏ ప్లస్ బి అంటే దీని నుండి ఏం రాయొచ్చు? మైనస్ సి అని రాయొచ్చు. ఎస్ సార్. కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి. కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ట్ కాస్ట్ కాస్ సి అవుతుంది. కాస్ ఏ మైనస్ బి అవుతుంది ప్లస్ కాస్ స్క్వేర్ సి అవుతుంది. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? కాస్ట్ కాస్ ప్లస్ కాస్ సి. మళ్ళీ సీని ఎలా రాయొచ్చు? కాస్ సీని కాస్ మైనస్ ఏపీసీ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. అమ్మా సుప్రజ మాట్లాడాలి నువ్వు కూడా అమ్మా. ఏ ప్లస్ బి నువ్వేమో విషయం ఏంటంటే అమ్మా సుప్రజ. సరే చూడండి 1 ప్లస్ కాస్ సి ఇంటూ ఇక్కడ చూడండి ఇది ఏమవుతుందమ్మా? కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఏ ప్లస్ బిఏగా. ఎస్ సార్. ఎస్ సార్. చూడండి ఇది ఏమవుతుంది ఇక్కడ? 1 ప్లస్ కాస్ సి ఇంటూ కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. 2 కాస్ అప్పుడు ఏమవుతుంది? 1 ప్లస్ 2 కాస్ ఏ కాస్ బి కాస్ సిఏగా. ఎస్ సార్. వాడు దీన్ని బట్టి మీకు ఏది బాగుంది మీ ఇష్టం, అది ఏమా. మీరు మాత్రం మెథడ్ 1 అని చెప్పి అది రాయాలి కంపల్సరీగా. అర్థమవుతుందా? ఎస్ సార్. సార్ అని చెప్పి రాయాలి. అమ్మా చెప్పమ్మా. సార్ టెక్స్ట్ బుక్ మోడల్లో ఫస్ట్ స్టెప్ ఎలా వచ్చింది సార్? ఒకసారి చెప్పరా సార్? అయిపో 2 కాస్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు? మళ్ళీ మర్చిపోయారు ఫార్ములాస్. 2 కాస్ స్క్వేర్ 1 ప్లస్ కాస్ 2a కాబట్టి కాస్ 1 ప్లస్ కాస్ 2a/2. మీరు ప్రాక్టీస్ చేయాలి, మర్చిపోతే మళ్ళీ ఇబ్బంది. ఓకే సార్. ఓకే సార్. చాప్టర్ అయ్యేంత వరకు రివిజన్ చేస్తూ ఉండాలి.
లేదా రేపటి నుంచి మళ్ళీ ఒకసారి ఫార్ములాస్ అడుగుతాను. ప్రతి క్లాస్ కి కూడా ఒక్కొక్క 5 minutes ఫార్ములా అడుగుతాను. మరి తప్పదు. మీరు మరి అది ఒక వర్క్ కింద ఒక యజ్ఞంలో చేయాలమ్మా చదువు అనేది. ఊరికనే వచ్చేది కాదమ్మా అది. ఈసారి 5 minutes తీసుకోండి బ్రేక్ అమ్మాయి. అమ్మాయి సార్ ఈ అమ్మాయి. లాస్ట్ ప్రాబ్లం కూడా చెప్పేచ్చు కదా సార్. అలా కాదు మరి, ఇంకా బ్రేక్ తీసుకున్నట్టు అవ్వదు మీకు. మళ్ళీ 5:30కి జాయిన్ అవ్వండి చెప్తాను. ఇబ్బంది ఏముంది అమ్మాయి. ఓకే సార్.